హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫిట్ శ్రీనాథ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మనం ముందుకు వచ్చేసాం. ఇప్పుడైతే మన కాలేజీకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఎస్ఎస్సిలో ఉన్నాం అనమాట. ఎస్ఎస్సిలో మనం ప్రాక్టీస్ చేయడానికి అయితే వచ్చాము. అది కూడా మీకు ఏం ప్రాక్టీస్ మీకు చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడైతే మనం లంచ్ బ్రేక్ ఇచ్చినారు. లంచ్కి అయితే వెళ్తున్నాం. ఆ లంచ్ ఈరోజు వచ్చేసి మన హనుమాన్ జయంతి ఉంది కాబట్టి మనం గుడికి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం. చూద్దాం వెళ్తామో లేదా, అది కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తా ఖచ్చితంగా. వెళ్తే ఒకవేళ అప్డేట్ ఇస్తా, లేకపోతే లంచ్ చేస్తా. లంచ్ అయినా చూపిస్తాను అనమాట. మా ఫ్రెండ్స్ అంతా ఆల్రెడీ అప్పుడే పోయినారు. ఇంకా మిగిలిన అయితే నేనే. చూద్దాం ఒకవేళ వెళ్తే మీకు అది కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాం. ఇంకా మా ఫ్రెండ్ ఆడు ముందే వెళ్తున్నాడు, మా ఫ్రెండ్ గాడు. సరే గైస్, మా ఫ్రెండ్స్ అందరం ఒకసారి కలిసేసి అక్కడైతే చూపిస్తాం. మీకు అక్కడ చూపించడానికి అయితే ట్రై చేస్తాం. మా కాలేజీలో వచ్చేసి ఈ కోళ్ళు అయితే ఉన్నాయి. మళ్ళీ ఈ కోళ్ళు ఏం కోళ్ళు అయితే తెలిస్తే మీకు కమెంట్ చేయండి పక్కన. నాకైతే తెలియదు. మా ఫ్రెండ్స్ని అడిగినా కూడా ఏం కోళ్ళు వాళ్ళకి తెలియదంట. కొంతమంది అన్నారు కానీ వీళ్ళు పేరు అయితే చెప్పినారు. ఆ పేరు అయితే నేను మర్చిపోయినా. ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ చేయండి పక్క. మన ఫ్రెండ్స్ అయితే వీళ్ళు ఎక్కడున్నారేమో కాల్ చేయాలి. నేనైతే వీడియో తీస్తాను కాబట్టి కాల్ చేయలేకపోతున్నా. కాలేజీలో అయితే ఎవ్వరే కానీ లేరు అసలు. మేము కూడా వచ్చినది కూడా ఏందో నాకి ఈవెంట్ ఉందని ప్రాక్టీస్కి అయితే వచ్చాము. ఆ ప్రాక్టీస్ అయితే మీకు ప్రతిదీ అప్డేట్ అయితే ఇస్తా ఖచ్చితంగా. సరే గైస్, మీరైతే ఒకవేళ కొత్తగా ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ని. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఒక్కరికైనా షేర్ చేయండి అప్ప. ఎందుకంటే అది కూడా మీకు నచ్చితేనే. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు నచ్చినా నచ్చకపోయినా అసలు చూస్తారు కానీ కొంతమంది లైక్ కూడా చేయరు అనమాట. అలాంటి వాళ్ళ గురించి అసలు పట్టించుకునేది కూడా వేస్ట్. ఇప్పుడైతే మనం లంచ్ అయితే చేస్తాం. క్యారీ అయితే ఉంది మన దగ్గర, లంచ్ బాక్స్ అయితే ఉంది. బట్ ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి గుడికి వెళ్ళే ప్లాన్ అయితే ఉంది. మళ్ళీ ప్లాన్ ఏమవుతుందో ఏమో. మా కాలేజీలో ఎంబీఏ కాలేజ్, అలా బీటెక్ కాలేజ్ ఇప్పుడు రీసెంట్గా స్కూల్ కూడా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. అదే మీకు చూపించా. ఇదే ఇప్పుడు మన స్కూల్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ. ఇది కానీ కన్స్ట్రక్షన్ అయితే ఒకవేళ ఇలా వెళ్ళడానికి లేదే, మొత్తం అంతా ఇదంతా ఫెన్సింగ్ వేసేసినారనమాట. మళ్ళీ మనం బ్యాక్ వెళ్తున్నాం. ఇది వచ్చేసి మా చైర్మన్ సార్ వాళ్ళ హౌస్. అంటే హౌస్ ఇక్కడే ఉంది మొత్తం. ఇది వచ్చేసి గ్రౌండ్ అనమాట, మా కాలేజ్ గ్రౌండ్. మొత్తం గ్రీనరీ అబ్బా, పచ్చగా అసలు చెట్లు మాత్రము ఎక్సలెంట్ ఉంటుంది వ్యూ అయితేను. అలాగే ఫీజు కూడా ఏం మామూలుగా ఉండదు అనుకోండి, అది వేరే సపరేటు. దాని గురించి మాట్లాడకూడదు మనం. ఇప్పుడు కానీ స్కూల్ మాత్రం రెడీ అయిందనుకో, మొత్తం మన కాలేజీలో 3 అంటే ఇంటర్ కాలేజ్ కూడా, మా ఎంబీఏ కాలేజీలో ఇంటర్ కాదు కానీ డిగ్రీ ఎంబీఏ మాత్రం డిగ్రీ ఎంబీఏ కూడా స్టార్ట్ చేస్తామంటున్నారు రీసెంట్గా ఈ ఇయర్ స్టార్ట్ చేస్తే ఒకవేళ మా కాలేజీలోనే డిగ్రీ ఉంటుంది, ఎంబీఏ ఉంటుంది, బీటెక్ ఉంటుంది. అలాగే స్కూల్ కూడా ఉంది. ఇక్కడ మన బస్సులు అన్నీ ఉన్నాయి. ఈరోజు హాలిడేస్ అయినా కూడా మన బస్సు డ్రైవర్లు అన్నలందరూ వచ్చేసి వర్క్ చేసుకుంటున్నారు. అంటే మొత్తం సర్వీసింగ్ అంతా చేస్తున్నారు అన్నమాట. బస్సులకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా మొత్తం అన్నీ ఇప్పుడే సర్వీస్ చేసుకోవాలి కదా. ఎందుకంటే రెగ్యులర్గా బస్సులు రన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడే అందరూ చేస్తారనమాట. ఇంకా సర్వీసింగ్ అంతా చేసుకొని. ఇది వచ్చేసి మా కాలేజ్. చూశారు కదా ఎంత బాగుందో. వావ్, సో బ్యూటిఫుల్. ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చినాం. ఇంకా మన ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ వస్తున్నారు. అంతే మొత్తం మేము మా అందరం వచ్చినా కూడా ఒక 15 మెంబర్స్ కూడా అయితే లేము. కొంతమంది టీచర్లు అయితే రమ్మన్నారు కాబట్టి సారులు, అందుకోసం అయితే వచ్చినాము. మాకైతే డ్యూటీ ఉందబ్బా, నాక్ ఈవెంట్ కాబట్టి మనకి డ్యూటీ పెట్టేసినారు. సో గైస్, ఇది వచ్చేసి మన బస్సులు ఆల్రెడీ చూపించాం మీకు. ఇది మన కాలేజ్. ఆటో కూడా వచ్చింది, ఎందుకో తెలియదు. నెక్స్ట్ లంచ్ చేస్తే ఒకవేళ అది కూడా మీకు చూపిస్తా. ఒకవేళ చూపిస్తాంటాను కానీ ఇదే మాట్లాడుకుంటూనే వస్తున్నాము. మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే లోపల ఉన్నారు. వాళ్ళకి ఒకసారి కాల్ చేసేసి చెప్పేస్తా.
మా కాలేజ్ మొత్తం ఫుల్ అప్డేట్ వర్షన్ అయితే అవుతుంది. అద్దా మన ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉన్నారు. మామా హాయ్, మామా హాయ్. ఇక్కడ మొత్తం ఫుల్ అప్డేట్ అయితే అవుతుంది మన కాలేజ్. ఇక 6th న్యాక్ ఈవెంట్ ఉంది కాబట్టి దానికోసం అయితే ఫుల్ అంతా వర్క్ అయితే జరుగుతుంది. అంతా కంప్లీట్ అయినాక ఓసారి అవుట్ఫిట్ ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం పెయింట్ గీంట్ మొత్తం అంతా కొత్త అంతా వేసేసాను అనమాట. చైర్మన్ సార్ ఉన్నాడని మన ఫ్రెండ్ గారు అయితే చెప్తున్నాడు. చూద్దాం మళ్ళీ చైర్మన్ సార్ చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ చూపిస్తా. లంచ్ వేళ వెళ్తే చూపిస్తా. ఓకే సార్లు వస్తున్నారు, మళ్ళీ ఏమన్నా అంటారని ఇప్పటికే కావేస్తాను. ఈడ మన ఫ్రెండ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పురా. మా వాడు అంతేలే, హాయ్ చెప్పమంటే ఎప్పుడు ఇలాగే అంటాడు. మీకు ఆల్రెడీ ముందు 2 వీడియోలు అయితే చూపించా కదా వాని పేరు సీను అనమాట. ఇక్కడ మన ఫ్రెండ్స్ మా చెప్పేది మర్చిపోయినా, మా కాలేజీలో ఇప్పుడు రీసెంట్గా కూల్ వాటర్ కూడా పెట్టేసాను అనమాట. ఇంకా మనకి ఎండాకాలం వచ్చినా కూల్ వాటర్ తాగుతాం. ఇప్పుడు మనం అయితే ఎండాకాలం వచ్చినా కూడా మనం కూల్ వాటర్ తాగుతాం. ఏంటంటే చెప్పకూడదు, ఎందుకంటే మా సార్ అయితే చెప్పినాడు ఫీజు అవన్నీ అవసరమా నీకు అని అయితే ఆ వీడియోని అయితే ప్రైవేట్గా వేయించినాడు అబ్బా సార్. అందుకోసం అయితే నేను పెట్టలేదు. అద్దో మన ఫ్రెండ్స్ అయితే అక్కడ చూస్తున్నారు. మళ్ళీ ఆడు ఎవరో కనపడరులే, కానీ కొంతమంది రిపోర్ట్లు కొట్టేవాళ్ళు ఉన్నారు. ఆ గ్యాంగ్ని మనం పట్టించుకోకూడదు. ఫ్రంట్ బ్యాక్ చూడు, మా వాళ్ళ కమెంట్ చేస్తున్నారు అనమాట, మన కోసం కాంప్లిమెంట్ ఇస్తున్నారు. ఏం చెప్పండి, ఒకరు ఎదుగుతా అంటే పక్కలనే చూస్తారు అని చెప్పు. ఏం చెప్తున్నాడు ఇప్పుడు మనవాడు. ఒకడు ఎదుగుతా అంటే ఎవడైనా తొక్కలనే చూస్తాడు, అలా ఎదగకూడదు అని మన యూట్యూబ్ రన్ చేసుకుంటున్నాం. ఎవరైనా అంతే, మనం యూట్యూబ్ లాగా తీస్తున్నాం కాబట్టి. అక్కడైతే మన సార్ వస్తున్నాడు, ఈ అక్కడ వస్తున్నాడు. మళ్ళీ ఎందుకు వస్తాడు, తీయకూడదు. వీడు చూడు, వీనికి 10 మంది లవర్ని మెయింటైన్ చేసేవాడిని మాత్రం ఎప్పుడు ఎనీ టైం ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు అనమాట. ఏంది మాట్లాడతాడేమో తెలియదు. మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే కొంతమంది టెంపుల్ వెళ్దామంటారు, ఇంకొంతమంది వద్దు అంటున్నారు. అయితే ఇక టెంపుల్ వెళ్ళి అయితే క్యాన్సిల్ అయిపోయింది, గుడికి వెళ్ళి అయితే క్యాన్సిల్ అయిపోయింది. మనకైతే భాగ్యం లేదప్పా, మనం భాగ్యం లేదని అనుకోవాలి గుడికి వెళ్ళేకి. అందుకే మనమైతే పోలేదు. లంచ్ బాక్స్ ఉంది కదా, లంచ్ బాక్స్ తిన్నాము. కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే 3 లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు. వాళ్ళు మన దాంట్లో షేరింగ్ చేసుకుందామట మామ అంటే, షేరింగ్ ఇస్ కేరింగ్ కదా, షేరింగ్ చేసుకుందామట మామ అంటే వాళ్ళు షేరింగ్ చేసుకోలే. ఇంకా సర్లేంటారా మీరే తినండి అని నేనైతే వచ్చేసాను అనమాట. వాళ్ళంటే హోటల్కి అయితే వెళ్ళినారు. మన డెవిత్ ఒకడు ఉన్నాడు అనమాట. వానంటే మన లంచ్ బాక్స్, ఎందుకంటే మన లంచ్ బాక్స్ ఆల్రెడీ అయిపోయింది అనమాట, అది కూడా మేమే తినేసినాము. అందుకోసం వానితో షేరింగ్ చేసుకుంటాం. ఇప్పుడైతే లంచ్ చేసేది కూడా వీడియో చూపిస్తా, లేకపోతే అవసరం లేదు. మా ఫ్రెండ్స్ కొంతమంది ఆల్రెడీ ఎక్కడ దూరంగా వెళ్తున్నారు కదా, కొంతమంది పోతున్నారు అనమాట. నలుగురు అయితే పోతున్నారు. లంచ్ బాక్స్ తెచ్చుకోలే కాబట్టి వాళ్ళు హోటల్కి అయితే వెళ్తున్నారు. మనమైతే గుడికి వెళ్ళలేదప్ప, అంతే. నీకు ఇది అప్డేట్ ఇస్తామని మళ్ళీ తీస్తాను అంతే. మన ఫ్రెండ్స్ ఆల్రెడీ కొంతమంది అయితే ఇక్కడ ఉన్నారనమాట. అద్దా ఏ నందా హాయ్ చెప్పు. మనోడు హాయ్ చెప్పమంటే నమస్తే పెడుతున్నాడు. ఇర్ఫాన్ తెచ్చినావా లంచ్ బాక్స్? తేలేదా? మా ఇర్ఫాన్ గారు లంచ్ బాక్స్ అయితే తేలేదంట. మనమైతే షేరింగ్ చేసుకుందాం, ఏం చేస్తాం. ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఉండే కూడా మనం హోటల్ వెళ్తున్నామంటే అది తప్పే అని చెప్తాను నేను. ఎందుకంటే హోటల్కి పోకూడదు తప్ప, మన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ లంచ్ బాక్స్లో తినాలి. ఏమవుతుంది చెప్పు, అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఆలోచించి పోతారు, కానీ అంతేమీ కాదు. మన ఫ్రెండ్ కానీ అయితే ఉన్నాడనమాట, వాడు అక్కడ కూర్చున్నాడు. వాళ్ళతో పాటే మనం లంచ్ షేర్ చేసుకొని తిందాం. ఓకే మళ్ళా కలుద్దాం. లంచ్ చేసేది చూపిద్దాం అనుకున్నా, కానీ తీసేదైతే మర్చిపోయినాను. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంక మన కాలేజ్ కూడా క్లోజ్ చేసేసినారు. ఇంక మనమైతే స్టేషన్కి అయితే వస్తున్నాము. స్టేషన్లో అయితే నాకు తెలిసి అయితే ట్రైన్ అయితే ఉండొచ్చు, చూద్దాం ఉందేమో, అక్కడ వెళ్ళి చూద్దాము. ఇంకా మన ఫ్రెండ్స్ అయితే మనం స్టేషన్ వరకు డ్రాప్ చేయడానికి అయితే వస్తున్నారు. మన దోస్తులు అంటే మళ్ళీ అట్లా ఉండరు. మళ్ళీ పదాం పర నేను డ్రాప్ చేస్తున్నారు. సరే పదాం పంటరా అన్నాను. ఇప్పుడే ఇంకా స్టేషన్కి అయితే రీచ్ అయిపోతున్నాం. చూద్దాము ట్రైన్ ఉందో లేదో కూడా. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ అయితే ఉంటుంది, యాప్లో అయితే చూశాను ఉండొచ్చు. ఇంక మన ఫ్రెండ్స్ అయితే ఇంకా డ్రాప్ చేసేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతారు నాకు తెలిసి. వాళ్ళు టికెట్ తీసుకోమంటున్నారు, కానీ చూద్దాం. మనం వెళ్ళే 30 కిలోమీటర్స్ తీసుకుందామో వద్దని ఆలోచన చేస్తాను. తీసుకుందాం, ఎందుకనే జాగ్రత్తగా ఉండొచ్చు కదా, మళ్ళీ టీసీ వస్తే ఇబ్బంది అవుతుందని. తీసుకుందాం లేదా సరేలే తీసుకుని వరా అన్నారు. ఇంకా మన ఫ్రెండ్స్ అయితే మనకి ఇంకా సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసినారు. ఇంకా సరే వెళ్ళొస్తా అని చెప్పేసాం. మనం కూడా ఇంకా వీళ్ళైతే వెళ్ళేదారిలో కొంచెం పని ఉందంట, దాన్ని చూసుకుని పోతారు. ఇంకా మనమైతే కాలేజీలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈరోజు గాంధీ జయంతి అని.
మనమైతే ధర్మానికి అయితే వచ్చేసాము. నేనైతే స్టేషన్ అయితే తీసేది మర్చిపోయినా. ఎందుకో నా పని కొన్నిసార్లు తీసేది మర్చిపోతాను. ఇప్పుడైతే మన ఫ్రెండ్స్ అయితే పదాం అన్న గుడికి అన్నారు. బండి వేసుకొని వాళ్ళని అయితే పికప్ చేసుకొని గుడికాడ అయితే వెళ్ళడానికి అయితే చూస్తాం. వెళ్తున్నాం, గుడికి అయితే వెళ్తున్నాము. మన ఫ్రెండ్స్ గారు అయితే ఫోన్ చేస్తున్నారు, ఎక్కడున్నావు అన్నాడు. మేమైతే నలుగురు వెళ్దాం అనుకున్నాం, కానీ బండి మాత్రం నాది ఒక్కటే ఉంది కాబట్టి నేనైతే ముగ్గురనే ఎక్కించుకోగలుగుతున్నా. ఇంకా 5 మంది స్టార్ట్ అయినాము, కానీ వెళ్దామని. కానీ ఇద్దరైతే హ్యాండ్ చేసాము, వాళ్ళు రాలేదు. ఇంకా సరిలే, ఇంకా వాళ్ళిద్దరు రాలేదు. మనమైతే ఇంకా సరిపోతాం మన ముగ్గురం పడతా అని ఇంకా మేము మా ఫ్రెండ్స్ అయితే మా ఫ్రెండ్ గారి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా ఇంటి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వాడిని పికప్ చేసుకుని మళ్ళీ ఇంకో ఫ్రెండ్ గారి దగ్గర అయితే వెళ్ళాలి. ఇదే మన డ్యూటీ అనమాట. డ్యూటీ ఏం కదా, ఫ్రెండ్షిప్ కాబట్టి పడతాము. ఇద్దరు అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. వీడే నా ఫ్రెండ్ గారు వీడియో ఇప్పుడే ఈవినింగ్ అయిపోయేలాగా ఉంది. నేను వచ్చినదే 5:50కి అయితే వచ్చా. వీడియో చూస్తే 6కి వచ్చేలాగా ఉన్నాడు. మేమిద్దరం అయితే కలిసేసి ఇంకా సాగర్ దగ్గర అయితే వెళ్తున్నాం. సాగర్ తెలుసు కదా మీకు ఆల్రెడీ. నేను వాడు 4-5 రీల్స్ అయితే తీసి నేను సాగర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వాడు ఆల్రెడీ స్కూల్ కాడ అయితే వెయిట్ చేస్తాను మన కోసం. వీళ్ళు లేట్ చేస్తే పాపం సాగర్ కూడా ఏం ఎంత లేట్ అని చెప్తాను. సాగర్ అయితే ముగ్గురం కలిసి అయితే వెళ్తాం. ఇంకా గుడికి అయితే వెళ్ళి అక్కడ ఏమి తెలుస్తుంది మొత్తం అంతా నీకు చూపిస్తాను. ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోతాం. నేనైతే మొత్తం లాగ్ చేస్తాను. మనవాడంతా నాకు కూడా అసలు సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి అది కొంచెం కామెంట్ చేస్తాను. మనం కూడా బండి లాగ్ చేస్తాను. మనమైతే ఎలా వద్దు పారా సాగు నువ్వు అవసరం లేదు, నేను వాళ్ళతో తెలిసి సాగాడితే బండి లాగ్ తీసుకున్నాడు. సర్లే మనకు కూడా అదే మేలు అనుకొని సాయం పని చేసి మన వెనకాల కూర్చొని బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసాం. మధ్యలో మన దినేష్ గారు పేరు పండుగ ఆ వీడియో చూడకపోతే చూడండి. మన దినేష్ గారు దాంట్లో ఉంటాడు. మనవాడు కూడా హాయ్ చెప్తాను. వీడైతే కొంచెం పని ఉంటే వచ్చేసాను అనమాట. ఇంకా పని చూసుకొని ఇంకా వాడు రిటర్న్ అయితే వెళ్ళాడు. మనమైతే ఇంకా వచ్చిన పని ఏంటి హనుమాన్ కాబట్టి గుడికి అయితే వచ్చాం. కాబట్టి మన గుడికి చూద్దాం. ఇప్పుడు గుడిలో ఏమేమి రష్ ఉందో ఏం కదో, ఎంతమంది జనాలు ఉంటారు. నాకు తెలిసి మార్నింగ్ అయితే ఎక్కువ ఉంటారు, ఈవినింగ్ ఎక్కువ ఉంటారు. అయినా వెళ్ళేసాం అనమాట. కాలేజీలో చెప్పాను కదా వెళ్తున్నామని, కానీ అక్కడైతే కుదరలేదు. కొంతమంది అయితే రామన్నారు, కొంతమంది వస్తామన్నారు కాబట్టి అయితే అదైతే కుదరలేదు. కానీ ఇక్కడైతే మనకి పోవాలన్న తపన ఉంది కాబట్టి దేవుడు మనకి రప్పించాడు. కాబట్టి చూడండి మన వెహికల్స్ చూడండి ఎన్ని ఉన్నాయి. అసలు పార్కింగ్ చేస్తే ప్లేసే లేదు. జనాలు చూస్తే గుడి బయట వరకు ఉన్నారు క్యూ లైన్. సరే మనం ఎలాగోలాగా అయితే వెళ్ళిపోయాము. చెప్పులు ఆగేసి వెళ్ళా అనుకున్నాము. ఎప్పుడు అయినా సరే గుడికి వస్తే ఖచ్చితంగా మాత్రం ఇక్కడే బండి అక్కడ చెప్పి చెప్పేది మా ఫ్రెండ్స్ అయితే వదిలేసాను అనమాట. మేము ఇప్పుడైతే గుళ్ళకి అయితే వెళ్తున్నాం. గుళ్ళో ఏం జరుగుతుందో చూద్దాము. గుళ్ళో అయితే జనాలు అయితే చాలా మంది ఉన్నారు. గుళ్ళో ఏం జరుగుతుందా అంటే ముక్కుంటాం అంతే తప్ప మీరు కమెంట్ మాత్రం చేయకండి, అలా బ్యాడ్ కామెంట్స్ మాత్రం. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఒక్కరికన్నా షేర్ చేయండి. మన ఛానల్ అసలు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఈరోజు దేవుడు చూశారు కదా, ఇంకా మన ఆర్తి తీసుకొని మనం దేవుని అయితే దర్శనం చేసుకొని మొత్తం గుడి చుట్టూ అయితే తిరిగేసాము. గుడి చుట్టూ తిరిగేసి ఇంకా మనం కూడా దేవుడిని బాగా కోరుకొని మీరు కూడా బాగుండాలని నేను కూడా బాగుండాలని మీకోసం అయితే నేను కోరుకున్నాను. అలాగే దేవుడిని అయితే కోరుకొని మనకైతే రిటర్న్ బయలుదేరదామని అనుకున్నాం. కానీ కొంచెం అయితే ఇక్కడ ఉండాలనిపించింది, ఎందుకో తెలియదు. కానీ ఈ జనాలు చూస్తే చాలా మంది ఉన్నారు. కానీ సరే మనం ఇక్కడే కొంచెం ఉన్నామని ఇక్కడికి వచ్చి కొంచెం కూర్చొని మనమైతే బయలుదేరమని స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఆల్రెడీ ముందే వచ్చేది అనమాట. బయటకి కొంచెం కూర్చొని లోపల నేనైతే బయటకు వచ్చేసాను. చూసారు కదా, చూస్తే ఆల్మోస్ట్ నైట్ అయితే అయిపోయింది. మనమైతే ఇక్కడ నుంచి మనం ఫ్రెండ్ కూడా అయితే బయట కలిసేసి ఇక్కడే దగ్గరేలేండి గుడి వెనక అంటే దగ్గరను వాడి దగ్గరికి అయితే వెళ్దామని ప్లాన్ ఉంది. పదాంబాన వెళ్దామన్నారు. సరే పదాంబాని మా సాగర్ అయితే తిరుగుతుంది పదాంబాని అంటే ముగ్గురం కలిసేసి మళ్ళీ వాడిని వెళ్ళడానికి అయితే వచ్చినాం. అక్కడ చూస్తే ఏమైతుందో చూద్దాం. ఇక్కడ జనాలు మాత్రం జనాలు అయితే లేరు అసలు చెప్పాలంటే. చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఇప్పుడే ఇలా ఉన్నారంటే వాళ్ళు ఇలా ఉంటారు మీరే ఉంటుంది. ఇప్పుడైతే మన ఫ్రెండ్ గారు ఏం చేస్తున్నారా అని ఫోన్ చేసి బయట ఎక్కరా అంటే వాళ్ళు ఏం 30 అవుతుంది ఏం వాళ్ళు ఇవ్వాలి వాలీబాల్ అంటే ఇప్పుడే రాలేదు వాలీబాల్. సరేలే అని వస్తున్నాం అన్నాడు. బయట చూద్దాం ఏడున్నాడు. ఫోన్ చేసుకుంటే వెళ్ళాము అనుకోసం. వాడు చూస్తే మన దగ్గర వాళ్ళ ఇంటి బయట వాలీబాల్ ఆడుతున్నాడు. అది కూడా వాలీబాల్ బాస్కెట్ బాల్ ఆడుతున్నాడు. వాలీబాల్ తో బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ చేస్తాను. మన నాగేష్ గారు వీడు తెలుసు ఆల్రెడీ.
మా ఫ్రెండ్ బాగా ఆడతాడు కానీ ఉత్తుత్తి మెరక. అది వీడియో నాగేశ్వరండి. వీడు ఆల్రెడీ చెప్పే ఉంటా మీకు, ఆ వీడియోలో అయితే చెప్పే ఉంటాం. మళ్ళీ ఎక్కువ చెప్తే మళ్ళా కొంచెం ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. వీనైతే కొంచెం ట్రై చేసి కొంచెం మాట్లాడుకొని ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ అయితే చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒకరికైనా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఉంటా బాయ్.